అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ మరియు ప్రైవేటు ట్రావెల్స్ వారు ప్రజల్ని దోచుకున్న విధానాన్ని చూస్తే ఎవరికీ తీసిపోరన్నట్లుగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాసేవే మా కర్తవ్యం, ఇది ప్రజల బస్సు అంటూ ప్రజలకు రాయితీ ఇచ్చి లేదా వాస్తవమైన ధరలు తీసుకొని నిర్వహించాల్సినటువంటి ఆర్టీసీ ఒకటికి రెండింతలుగాను ప్రజల దగ్గర, ప్రయాణికుల దగ్గర రేటుకి వసూలు చేస్తే, అదే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 3-4 వసూలు చేసినటువంటి పరిస్థితులు నేడు మనం చూసాం. హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి కుటుంబంలోని వ్యక్తులు ఈ నష్టాన్ని పొందారు. అయినా సౌకర్యవంతమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని పొందలేదు. డబ్బు వెళ్ళినా కూడా సుఖం లేదు. ఇలాంటి ప్రయాణాన్ని ఈరోజు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఆర్టీసీ ఈ ప్రజలకు అందించింది. దోపిడీ విధానాలు ఆన్లైన్లో నేరుగా, నిక్కచ్చిగా, ధైర్యంగా 500 రూపాయలు హైదరాబాద్ టు ఒంగోలు ఉంటే దాన్ని 1500 నుంచి పైగా ఆన్లైన్లో డిస్ప్లే చేసి దోచుకున్నటువంటి తీరు, అన్యాయాన్ని గమనించని ఈ ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ నాయకత్వాలు వీటిని గమనించకపోవడమే దుర్మార్గం. ఇది దుర్మార్గం అని అనడం కంటే ప్రైవేట్ ట్రావెల్స్ వల్లే ఆర్టీసీ కూడా దోచుకొని ఈ అవకాశాన్ని, ఈ పండుగ సందర్భాన్ని ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలన్నటువంటి అంశానికి ప్లానెడ్గా, పోటాపోటీగా చేసినటువంటి దందాగా మనందరం భావించాలి. ఇది కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి దందా అయినప్పటికీ ఈసారి మరింతగా జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల ప్రతినిధులుగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థలో ఇలాంటి చిన్న చిన్న విషయాలని, అంశాలని ప్రజలకు ఇవ్వడం ద్వారా ప్రజలకి సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ప్రయాణాన్ని సమానమైన ధరలకు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వాలు ప్రజల ప్రభుత్వాలుగా మనగలుగుతాయి. అంతేగాని ఎప్పుడో మేము అవి ఇచ్చామని చెప్తూ ఇలాంటి చోట్ల, అన్ని చోట్ల దొబ్బేస్తున్నటువంటి ఈ చర్యలు, ఇలాంటి చర్యల ద్వారా మీరు ఇచ్చిన దానికంటే పోయింది ఎక్కువ అనేది ఈరోజు భావన. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లక్షాధికారులు కావచ్చు, వాళ్ళు ఎలాగా వాహనాలతో వస్తూ ఉన్నారు, వాళ్ళ సొంత వాహనాలతో. కానీ సామాన్య ప్రజలు ఈ ఆర్టీసీని ఎంచుకుంటారు. అలాంటి వారిని ఈరోజు ఇంత దయనీయంగా దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తే, ఇది ప్రజలకి ప్రజాహితమైన ప్రభుత్వాలుగా, ప్రజాహితాన్ని ఆలోచించే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ లేరన్నది మనందరం గుర్తించాలి. అది ఇచ్చావు, ఇది ఇచ్చావని నిరంతరం పొగట్టుకోవడం, ఒకరికొకరు చెప్పుకోవడం తప్ప ఇలాంటి అంశాలప్పుడు సంక్రాంతికి కానుకగా సరసమైన ధరలకి నేరుగా తీసుకెళ్ళేటటువంటి చర్యలు తీసుకోవాలి. లేదా ఇంకొక సందర్భాలన్నింటినీ ప్రజలకి ఎక్కడైతే క్రౌడ్ వస్తుందో ఆ క్రౌడ్ని ఇలాగా చేసుకోకుండా ప్రౌడ్గా చెప్పుకోవాల్సినటువంటి సేవలు చేయాలి. అది నిజమైన పరిపాలన దక్షత, నిజమైన ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత. అది వదిలేసి అన్నిటినీ చెప్పుకుంటారు, ఇలాంటివన్నీ వదిలేస్తూ ఉంటారు. కాబట్టి ఇది సరైన చర్య కాదు. ఇప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఆన్లైన్లో ధరలని ఇష్టం వచ్చేట్టుగా పెడుతూ దోపిడీ చేస్తున్నటువంటి విధానాన్ని గుర్తించండి. ఇది సామాన్య ప్రజలకు జరుగుతున్న నష్టంగా భావించండి. ఇది ప్రజాప్రభుత్వాల బాధ్యతగా కూడా గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రయాణికుల దోపిడీని ఇంతగా దోపిడీ చేసినటువంటి ఈ రెండు వ్యవస్థలు, ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగాల యొక్క తీరు మార్చుకోవాలి, ప్రజాహితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ఇది ప్రజలకి ఆగ్రహానికి గురి కావకూడదు, ఆ ప్రజల ఆలోచనలకి అనుగుణంగా పనిచేయాలని చెప్పి, వారి ఆశీర్వాదాన్ని పొందాలి కానీ ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.